అసెంబ్లీ మీటింగ్లు ఒడవంగానే తెలంగాణకు పెట్టుబడులు తెస్తానికి సీఎం రేవంత్ రెడ్డి సారు అమెరికాకు పోయిండు. ఇక ప్రధాన ప్రతిపక్షం లీడరు కేసీఆర్ సారు ఇంట్లున్నాడో ఫామ్ హౌస్లు ఉన్నాడో కూడా తెలియదు. అక్బరుద్దీన్ సార్కు పాత బస్తే అడ్డా. ఎంఐఎం ఎమ్మెల్యేలంతా ఓల్డ్ సిటీలనే తిరుగుతుంటారు. బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు హైదరాబాద్లో ఉంటే కొందరు సొంత నియోజకవర్గాలలో ఉన్నారు. అట్లనే కారు ఎమ్మెల్యేలు ఏడున్నారో కూడా తెలుసుకోవాలి కదా. చూడుని మరి. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, జగదీష్ రెడ్డి సారు, గంగుల కమలాకర్ సారు ఇట్లా గులాబీ పెద్దలంతా ఢిల్లీలోనే ఉన్నారు. సీదా పోయి సీనియర్ లాయర్లను కలుస్తున్నారు. ఒకటి పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఓగొడతానికి, రెండు కవితక్కని జైల్లోకెళ్లి బయటికి తెస్తానికి. దానం, కడియం, తెల్లం సాలర మీద ఆల్రెడీ హైకోర్టులో కేసేసినాక ఇంకో 7 జంప్ అయ్యిండ్రు. మొదటి 3 కేసుల జప్పునే తీర్పు వస్తుందట. హైకోర్టు నుంచి జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాం. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తా ఉన్నాం. అనుకున్నట్టుగా హైకోర్టులో తీర్పు రాకుంటే సుప్రీంకోర్టు పోవాలని ఫిక్స్ అయ్యారు. ఏహే అప్పుడు మీరేం చేసిరో యాదికి లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కథంతా చెప్పుకొస్తున్నారు. గిట్లా 61 సీట్లు వచ్చినప్పుడు అదే పని, 88 సీట్లు వచ్చినప్పుడు కూడా అదే పని. ఇలా చెరపకురా చెడేవు అనేది మీ దాకా వచ్చినాక తెలుస్తున్నది. కేసీఆర్ సారు పార్టీనే సక్కగా పట్టించుకుంటలేడు, అసెంబ్లీకే వస్తలేడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నారాజులున్నారట. ఈ పార్టీ కొనసాగుతుందా అనే ఒక అనుమానంతో, ఒకటి ఎప్పుడు బీజేపీకి అమ్ముడు పోతారు అనే ఉద్దేశంతో కూడా మీరు కూల్చుతామని అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెడతాం అని చెప్పి ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. సీఎం సార్ అమెరికాకి వెళ్ళి వచ్చినాక కండువాలు కప్పే కార్యం జోరు ఉంటదని ప్రచారం నడుస్తున్నాయి. మనోళ్ళ న్యాయ పోరాటం జోరు అవుతుంది. చూడాలి మరి ఏమైతుందో.